యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గమనించండి, ఈ నెల 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవన ఉపవాస కూడుకుంటు నాకు లేవి కలగదు అన్నాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆదుకోగలిగిన వాడు. చిన్నపిల్లలకి ఏం దేవుడు అండి అంటారా? చిన్నపిల్లలకి దేవుడు లేడా? సమూయేలు చిన్నప్పుడేగా దేవుడితోనే మాట్లాడాడు లేదా? దావీదు చిన్ననాటి నుండి దేవుని స్తుతిస్తూనే పెరిగాడు కదా. చూడండి, సంసోను దేవుని కొరకు సృష్టించబడినవాడు. బలము, ఆయనకి నాజీరు చేయబడిన వ్యక్తిగా, దేవుని కొరకు పెంచబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ, కాలేబులు మనం చూస్తాం. వాళ్ళు సేవకులతో నడిచిన వాళ్ళు. వాళ్ళ విశ్వాసమును బట్టి దేవుడు నాయకత్వాన్ని అప్పగించి బలపరిచారు. చాలామంది మేము దేనికి పనికిరావండి, అసమర్థులు మేము అనుకుంటారు. ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. మనల్ని సరిచేసేవాళ్ళు లేకపోతే మనిషి పాడైపోతాడు. అన్నిటికీ వెళ్తాం. దేవుని సన్నిధి కంటే నిర్లక్ష్యంగా ఉండటం అనేది క్షేమం కాదు. కనుక ప్రతి ప్రార్థనలో ఉందాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ఏందో కొంతమంది నోర్లు మోగబోయినాయి, తెలిసిన వాళ్ళు గబగబా చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మహోన్నతమైన మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినమందు మీ పాదము చెంతకు చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ బలమైన శక్తి కలిగిన వాక్యము మా హృదయాలను తాకునట్లు మీ కృపను దయచేయండి. మిమ్మల్ని వెంబడించుటకు మీ వాక్యము శక్తి కలిగినది కనుక ఆ వాక్యము శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించినట్లు మీ కృపను దయచేయండి. మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో మనం నిలకడగా ఉంటే, విశ్వాసమును బట్టి మనము దేవునితో నడిచినప్పుడు మనకు కలిగే గొప్ప బహుమానాన్ని దేవుడు ఈ వాక్యంలో మనకి రాయిస్తూ ఉన్నాడు. మీరు అనేకమైన విషయాల్లో సహాయకులుగా ఉన్నారు, అనేక విషయాల్లో ఆదరించే వాళ్ళుగా ఉన్నారు, అనేక విషయాల్లో మీరు సహాయకులుగా ఉన్నారు. అట్లానే మన జీవితాల్లో మీరు ఆ ధైర్యాన్ని కోల్పోకుండా దేవుని చిత్త ప్రకారము దేవుణ్ణి వెంబడించినట్లయితే, కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఆ సేవకుడిని అక్కడ చంపేశారంట, ఈ సేవకుడిని ఇక్కడ చంపేశాడంట, ఎవరో ఒక విశ్వాసి తాగి పడిపోయాడంట, ఆమె ప్రార్థనకు వచ్చింది కానీ ఆమె అట్లాగుందంట, ఇట్లాగుందనగానే కొంతమంది వారి జీవితాల్లో బలహీనులైపోతూ ఉంటారు. వారిని బట్టి మనం నడుచుకునే విధానంగా మనం ఉండకూడదు. కానీ మనము దేవుని వాక్యమిని దేవుని కొరకు సమర్పించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి నిలకడగా ఉన్న మన జీవితాల్లో
మనం మేలు పొంది ఆశీర్వదించబడినట్లుగా మనం ఏం చేయాలంట? ధైర్యాన్ని కోల్పోవద్దు అంటున్నారు. ఏమన్నాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము ఉంది అంటున్నాడు. దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం ఉంది అంటున్నాడు. మనకి ఎవరైనా పిలిచారనుకో, అమ్మ ఈరోజు ఫంక్షన్ ఉంది, ఈరోజు పెళ్ళి ఉంది, ఈరోజు అది ఉంది, సాయంత్రం 3వ రోజు పెట్టుకున్నాం, 6వ రోజు పెట్టుకున్నాం, ఆ నీళ్ళు ఉన్నాయి, ఇలా అది ఉంది ఇది ఉందని చెప్పగానే మనం ఊహించుకుంటాం ఆ రోజు భోజనాలు ఉంటాయా, వీళ్ళు కొంచెం ఉండవాళ్ళేలే, నూనెలో ఏపినవి ఉంటాయా, మనకు కావాల్సింది అయ్యాక సచ్చయ్యి కావాలి, బతికే వద్దు. నూనెలో ఏపిని తిని లేనిపోయిన రోగాలు తెచ్చుకునే వారిగా ఉంటాం. ఆలోచిస్తాం వాళ్ళ డబ్బు ఎంత ఉంది, వాళ్ళు ఎంతగా పెట్టగలరో ఆలోచించి ముందుగానే మనం ఇక్కడ సిద్ధపడి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏంది, అక్కడికి వెళ్తే మనకు భోజనం పెడతాడు, సమృద్ధి అయిన భోజనం ఉంటుంది. కుటుంబం అంతా సిద్ధపడి రెడీగా ఉంటాం వాటికి వెళ్ళటానికి. అయితే దేవుని విషయాల్లో కూడా అంతకంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, అంతకంటే ధైర్యం కలిగి ఉండాలి. వాటికంటే కూడా ఉన్నతమైన బహుమానము మనం పొందుకోవటం కోసం మనము ధైర్యంగా ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ పై వచనాన్ని మనం గమనిస్తే వాళ్ళ పరిస్థితులు ఎట్లాగున్నాయో మనం చూస్తే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చూడండి, వాళ్ళు విశ్వాసం ఉంచిన తర్వాత వాళ్ళు ఖైదీలో ఉన్న వారిని కరుణించారంట. శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉందని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఆస్తులు కోల్పోవటానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇంత చేసిన మీరు ఇంకెప్పుడు కూడా ఈ విశ్వాసంలో నుంచి తొలగిపోకండి అంటారు. చాలామంది భక్తిగా చేసేవాళ్ళు, అవిశ్వాసంతో వచ్చేవాళ్ళు భక్తిలో నుంచి తొలగిపోయి ఆ విశ్వాసపు పరిమాణాలు వాళ్ళలోంచి పక్కకు పోతూ ఉన్నాయి. దేవుని కొరకు ఎంతో చేసావు, దేవుని కొరకు ఎంతో ప్రతిష్ఠించుకున్నావు, దేవుని కొరకు ఇష్టంగా ఎన్నో దెబ్బలు అనుభవించావు, శ్రమలు అనుభవించావు, కష్టాలు అనుభవించిన నీవు ఆ విశ్వాసంలో నుంచి తొలగిపోతే ప్రయోజనమే ఉంది? ఈ విశ్వాసాన్ని మనం ఎట్లా ధైర్యంగా దాన్ని చేపట్టినట్టయితే మనకేముందంట? గొప్ప బహుమానము ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ధైర్యంగా దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోండి. మనుషులకు భయపడి, లోకానికి భయపడి, ఆస్తిపాస్తులకు భయపడి, మాకు అది లేదు ఇది లేదని నిరాశకు గురైపోయి, ఇదిగో మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, మీ విశ్వాసంలో నుంచి తొలగిపోకండి. విశ్వాసపు జీవితంలో విశ్వాసమే ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపించేది, విశ్వాసమే ఘనమైన కార్యములను జరిగించేది, విశ్వాసమే లేని వాటిని ఉన్నట్లుగా ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగినది, విశ్వాసమే శ్రమల్లో నుండి మనల్ని విడిపించేది. విశ్వాసము కలిగిన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళకి అగ్నిలో పడేసిన అగ్ని వాసన వాళ్ళనే అంటలేదా? సింహాల బోనులో వేసిన సింహము మోకరిల్లి ప్రార్థించిందే కానీ ముట్టడానికి కూడా ఒప్పుకొని స్థితిని దేవుడు తెచ్చాడు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అందుకని ఇక్కడ అన్నాడు, కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలదు అంటున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ధైర్యం లేకపోతే ఏముంటుంది? అధైర్యం ఉంటుంది. అధైర్యాన్ని బట్టి ఏం చేస్తాం? ఆ మనిషిని చూసి భయపడతాం, ఈ పిల్లిని చూసి భయపడతాం, ఆ కుక్కను చూసి భయపడతాం, ఆ మనిషి అదన్నాడు, ఈ మనిషి ఇదన్నాడు అని కృంగిపోతూ ఉంటాం. లేదు, నీ విశ్వాసమును బట్టి ధైర్యమైన కార్యాలు చేయటానికి నువ్వు నిలబడాలి, నువ్వు దానికోసం పూనుకోవాలి. దాన్ని విడిచిపెట్టక ఆ ధైర్యాన్ని బట్టి ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలి. కానీ అధైర్యపడిపోతే విశ్వాసంలో కొనసాగలేము.
అధైర్యపడిపోతే దేవుణ్ణి వెంబడించలేం. దేవుని వెంబడించిన వారిని స్థితిని మనం గమనిస్తే ధైర్యంగానే ముందుకెళ్ళాడు. మనకు తెలిసిందే, ఇజ్రాయేలీయుల ప్రజలు లక్షల కాల్బలం ఉన్నప్పటికీ ఆ గొలియాతును చంపడానికి ఎవడ ముందుకెట్ల అధైర్యపడిపోయాడు. వామో వీడు 6 మూరల జాన్ ఉన్నాడు, వీడి చేతిలో బలమైన ఖడ్గం ఉంది, వాడు గొంతు బిసికి చంపేసేటట్టున్నాడు. ఆయన ఎవరు అంటాడు కదా, గొంతు బిసికి చంపుతారన్నట్టు ఈ గొలియాత్ కూడా గొంతు బిసికి చంపేసేవాళ్ళలాగా ఉన్నాడు. భయపడి వాళ్ళందరూ జాక్కుంటుంటే దేవుని నామమును బట్టి, దేవుడు హృదయములో ఉన్న ధైర్యాన్ని బట్టి, తనకున్న విశ్వాసమును బట్టి దావీదు వెళ్ళి ఒక రాయితో చంపి దేవుని నామాన్ని ఘనపరిచాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధైర్యపడి కృంగిపోయిన సమయాలు ఎన్నో. అధైర్యం చాలామంది ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాను, ఆల్ నైట్కి నువ్వు ఎందుకు రావట్లేదంటే ఉదయం నుంచి ఇప్పుడు దాకా కష్టపడ్డాడండి, అందుకనే రాలేకపోతున్నాను. కష్టపడిన వాళ్ళు చాలామంది వస్తున్నారు కదా, ముసలోళ్ళు వస్తున్నారే, అది అధైర్యం అంటారు. నేను రేపు ఏం చేయలేను. నువ్వు ఈరోజు చేసే దానికంటే అధికమైన పని, అధికమైన భారాన్ని, ఒత్తిడి నువ్వు తట్టుకోగలిగిన శక్తి నీకు రావాలంటే దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో నిలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి నువ్వు అట్లా నిలిచిన దాన్ని బట్టి నీకు ఏముందంట, అయ్యా గబా గబా జబా మాట రాదేడా, రోడ్డు ఎక్కితే చాలు ఏడలేని గొంతు. మీరు నిలిచిన దాన్ని బట్టి, నువ్వు పూనుకున్న దాన్ని బట్టి, నువ్వు దేని కార్యాన్ని చేయటానికి ప్రారంభించిన దాన్ని బట్టి నీకేముంది, గొప్ప బహుమానం ఉంది. బహుమానం ఎవరికి ఇస్తారు? గెలిచిన వాడికి ఎత్తారు. ఓడిపోయి మూల కూర్చున్న వాడికి ఏమిస్తాడు? పారిపోయి పక్కన ఉన్న వాడికి ఏమిస్తాడు? నిలబడాల్సింది కూడా, పోటీలో పాల్గొనాల్సిన కూడా పాల్గొనకుండా మాగాడ కుదిరిద్దని నేను పారిపోయిన వాడికి ఏమొచ్చింది? ధైర్యంగా నిలబడి పోరాడి గెలిచిన వాడికే కదా గొప్ప బహుమానం వచ్చేది. అందుకని మీరు బలహీనులు కాకున్నట్లు అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకండి. జనాల మీదకైతే వెళ్తారు, మోర పైకి ఎత్తుకొని వాడు ఎంతటోడైనా పెద్ద చిన్న అని లెక్క కూడా లేకుండా కోపం వచ్చినప్పుడు వాడి మీదకి వెళ్తానికి ఎంత ధైర్యమైన ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి రావాలంటే ధైర్యం చచ్చిన వాళ్ళలాగా ఉంటారు, నీరసించే వాళ్ళలాగా ఉంటారు, బలహీనులైన వారిగా ఉంటారు. మీకు ఉన్నతమైన బహుమానము పొందాలంటే మీరు ఎట్లాగ ఉండాలంటున్నాడు, మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకుంది, గొప్ప బహుమానము మీకుంది అన్నాడు. గొప్ప బహుమానం పొందాలంటే మనం ఏం చేయాలి చూద్దాం. చూడండి, గురి యొద్దకు మనం పరిగెత్తాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని మనకేం చేయాలంట? గురి ఉండాలి. 100 మీటర్ల వాళ్ళకి ఒక గురి ఉంటుంది, 400 మీటర్ల వాళ్ళకి ఒక గురి ఉంటుంది. అదేంది బాస్కెట్ బాలా ఇట్లా విసిరేస్తారు సంచిలో, దానికి ఒక గురి ఉంటుంది. వాడు ఎక్కడి నుంచో ఇట్లా వేయకూడదు, ఇంకొకటి ఇట్లా కాలుతో కొడితే పోయి పడుతుంది. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా. మనకు కూడా ఒక గురి ఉండాలి. నువ్వు చదువులో గురి ఉండాలి, నీ ఉద్యోగంలో నీకు గురి ఉండాలి, నీ కుటుంబంలో నీకు ఒక గురి ఉండాలి. గురి లేని వారిగా అయిపోతున్నారు. ఎవరి పని వాళ్ళదే. ఒక మాల కూర్చుంటుంది, ఒక ఆయన లెగిసి తిరుగుతూ ఉంటాడు, ఒక ఆయన ఎట్టాగో జీవిస్తూ ఉంటాం. గురి లేని జీవితాలుగా మనం ఉంటాం. ఒక గురి ఉండాలి. చదువుకునేవాడిని తండ్రి చదివిస్తున్నాడంటే, అయ్యా
ఒక తండ్రి నిన్ను చదివిస్తున్నాడంటే డబ్బులు ఎక్కువ ఏం చదివి ఇట్లా ఆయన కష్టపడుతున్నాడు, అప్పు చేస్తున్నాడు, తీరుస్తున్నాడు, తలమునకలు అవుతున్నాడు, తన శరీరాన్ని కొళ్ళబోడ్చుకుంటున్నాడు, తన రక్తమంతా దారబోసి తన కుమారుడిని చదివియాలని ఆలోచనతో తను ఒక గురితో చేస్తున్న పనిని ఈ కుమారుడు ఏం చేస్తాడు? గురి లేనివాడు కదా, గురి లేనివాడు, వాడికి తిండి ఉంటే చాలు, సరదాలు ఉంటే చాలు, తాగటానికి డ్రింక్ ఉంటే చాలు అని ఆ డ్రింకుల కోసం, ఆ తిండి కోసం పరిగెత్తి గురిని మర్చిపోయి తండ్రి సంపాదన, తండ్రి రక్తాన్ని పీల్చుకొని తినే పిల్లల్ని మనం చూస్తా ఉన్నాం. పిల్లలు పీల్చుకొని తినొద్దు, నీకు ఒక గురి ఉంది, ఆ గురిని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. మనం చదువుకున్న పానీపూరి అమ్ముకునే వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు. అంట్లు తోముకొని తల్లి అంట్లు తోమి సంపాదించిన డబ్బు పెట్టి తన కుమార్తెను కలెక్టర్ చేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పవలసిన రీతిని చెప్పాలి. ముందు దేవుని భయాన్ని చెప్పాలి. దేవుని భయము ఎవరిలో అయితే ఉంటుందో అన్నిటిలో వాళ్ళకి భయం ఉంటుంది, అన్నిట్లో ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు, అన్నిట్లో బలవంతులై ఉంటారు. అధైర్యం అనేది వారిలో లేకుండా బలవంతులుగా ముందుకు కొనసాగగలుగుతారు. అన్నిట్లో అధైర్యపడి బలహీన నాకు నీరసం అంటున్నారంటే కారణం ఏంది? వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలో అయినా గురి ఉండాలి. గురి లేకుండా మనం చేసే పనులు తప్పిపోతాయి, నష్టం కలిగిద్ది, మన జీవితాలు పాడవుతాయి. అయితే మనము ఆ బహుమానం పొందాలంటే, ఆ గొప్ప బహుమానం మన జీవితంలో మనం అనుభవించాలంటే ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అన్నాడు. దేవుడు పిలిచాడు నన్ను, ఆ పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందటానికి గురి కలిగి ఆ గురి యొద్దకు పరిగెడుతున్నాను. అక్కడికి వెళ్ళాలంటే ఏంది మార్గం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించటం. అక్కడికి వెళ్ళాలంటే ఏంది మార్గం అంటే దేవుణ్ణి ఆరాధించటం. అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఏంది? దేవుని ఎదుట ప్రార్థన చేయటం. అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఏంది? నీతి మార్గంలో నడవటం. ఇవన్నీ గురి కలిగి వాటిని అనుసరిస్తూ మనం వెళ్ళాలి. యేసు ప్రభు వారు చేసింది ఇదే. అందుకని ఆయన వెళుతూ ఒక మాట అంటాడు, నేను మార్గమును అన్నాడు. నేను మార్గమును. మార్గం అంటే ఒక గురి, ఒక చోటకి వెళ్ళాలంటే గురి అదే. ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? బహుమానం పొందుకోవటానికి. ఇటు చూడాలా, బహుమానం పొందుకోవటానికి దేవుడు నిన్ను పిలిస్తే ఆ బహుమానం పొందుకునే ఆ దారిలో ఆ గురి యొద్దకు వెళ్ళవలసిన మనము ఆ గురిలో వెళ్లకుండా తప్పిపోతే, మార్గాల్లో నుంచి పక్కకు వెళ్ళిపోతే ఆ గురి యొద్దకు ఎక్కడ చేరగలం? బహుమానం ఎక్కడొచ్చింది? అక్కడ అందుకని అన్నాడు, ధైర్యము విడిచిపెట్టకండి. ఏం కలగట్లేదండి, మా జీవితాల్లో ఏం జరగట్లేదండి, మా పరిస్థితులు ఇంతే ఉన్నాయండి. ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు దేవుడు. నువ్వు గుర్తుంచుకోకుండా, దేవుణ్ణి ఆరాధించే మనసు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా జీవించటాన్ని బట్టి అధైర్యము నీలో కలుగుతుంది. అధైర్యపడిపోతున్నావు. అందుకనే మీరు అధైర్యపడమాకండి, ధైర్యము విడిచిపెట్టకండి అని చెప్పాడు. అందుకోసం మనం ఏం చేయాలంట? ఉన్నతమైన పిలుపును, అదే పిలుపు అంట, ఉన్నతమైన పిలుపు. దేవుడి దగ్గరకు రావటం అంటే చాలామందికి నవ్వుగా ఉంటుంది. అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. దేవుడైతే ఏమన్నాడు? ఇది ఉన్నతమైన పిలుపు. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావంటే, ఇదిగో ప్రధానితో భోజనం చేసిన దానికంటే, ఇదిగో దానికంటే ఇంకేదైనా గొప్పది ప్రపంచంలో ఉన్నవారు గొప్ప గొప్ప ప్రధానులతో కలిసి భోజనం చేసిన దానికంటే దేవుని సన్నిధిలో ఉండటం అనేది అది గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం. ఆ పిలుపుకు నువ్వు లోబడి నువ్వు ఆ గురి యొద్దకు వెళ్ళవలసిన వారిగా ఉంటున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఆ గురి యొద్దకు పరిగెత్తడం కోసం నీకు ఇచ్చిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతికే వారిగా ఉండాలి. అట్లా బ్రతకటాన్ని బట్టి మనకేమొచ్చిందంట, పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకు పరిగెడుతున్నాను. ఆయన పిలిచిన పిలుపు ఏమన్నాడు, నీకు అక్కడ బహుమానం ఉందన్నాడు. అమ్మా బహుమానం ఉందన్నాడు. చూడండి, నువ్వు రామ్మా, నువ్వు రాంగలే నీకు బట్టలు పెడతానంటే ఇంకా అమ్మ కంటే ముందే సర్దుకుంటుంది అన్ని బట్టల కోసం. అక్కడికి వెళ్ళంగానే చినిగిపోయిన చీర, చినిగిపోయిన జాకెట్ ఏదో ఇచ్చిందిగా, మోడల్ అదే కదా ఇప్పుడు. అది తీసుకోవటం కోసం ఇక్కడే రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళింది. ప్రార్థనకు రామంటే నీరసం అమ్మవు, ఉపసం అమ్మో, దగ్గమ్ము, తుమ్మమ్మ, అసలు రాలేకపోతున్నాను అని చెప్పింది. అక్కడ బహుమానం ఉందంటే ఇక్కడ 2 రోజుల ముందే బట్టలన్నీ సిద్ధం చేసుకొని రెడీ అయ్యి ట్రైను ఎన్ని గంటలకు ఉందని అడుగుతూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నతమైన బహుమానం పొందటం కోసం దేవుడు నిన్ను పిలిచాడు, దేవుని సన్నిధికి రా అని పిలిస్తే 4 అడుగులు ఉంటారు. అందుకనే అధైర్యపడే మనుషుల్లాగా మనం ఉండకూడదు. పిలిచిన పిలుపుకు లోబడే వారిగా ఉండాలి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో గురి యొద్దకు పరిగెత్తాలి. ఆ ఉన్నతమైన ఆ గొప్ప బహుమానం మనం పొందాలంటే ఏం చేయాలంట, గురి యొద్దకు పరిగెత్తాలి. గురి యొద్దకు పరిగెత్తాలి. మన గురి ఏమిటి అసలు? చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చాలమ్మా, ఏమన్నాడు కీర్తనాకారుడు? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నా పరిస్థితులు ఏమైనా కావచ్చు, నా సమస్యలు ఏమైనా కావచ్చు, ఇదిగో నాకు కలుగుతున్న బాధలు ఏమైనా కావచ్చు, నా మీదకు వచ్చిన శ్రమలు ఏదైనా కావచ్చు, వాటినన్నింటినీ తప్పించగలిగిన దేవుడు నాకున్నాడు, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నాకున్నాడు. కనుకనే ఆ దేవుని మీదే సదాకాలము నా గురి నిలుపుతున్నాను. నీ గురి ఎక్కడుంది? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అన్నాడు. మన గురి ఎవరి మీద ఉండాలంట? అయ్యా, మన గురి ఎవరి మీద ఉండాలి? ఇంటి ఎదురు ఖాళీ స్థలం మీద తలుపు తీస్తే బాగుండు, లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు. తలుపు తీస్తే లోపలికి వెళ్ళా, ఎక్కడా తలుపు తీసేది నీకు? అదే కదా నీ గురి. సదాకాలము మన గురి ఎక్కడుండాలి? దేవుని మీద ఉండాలి, దేవుని పైన ఉండాలి. ఆయన నిన్ను ఆ బహుమతి ఇవ్వగలిగిన చోటుకు నిన్ను చేర్చగలిగిన దేవుడు. అందుకని అంటున్నాడు, సదాకాలము నా గురి ఆయన పైన ఉంది అంటున్నాడు. ఎవరి మీద ఉంది నీ గురి? సాయంత్రం 7:30కి ప్రార్థన. సాయంత్రం 7:30కి ప్రార్థన. మన గురి ఎక్కడుంటుంది? ప్రార్థన మీద ఉంటుందా? ఆయన వచ్చేటప్పుడు తెస్తానన్నాడు, ఆయన వచ్చేటప్పుడు తెస్తానన్నాడు అని చెప్పి ఏం తెస్తాడు? ఆయన చికెన్ పకోడీ తెస్తానన్నాడంట. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ప్రార్థన మర్చిపోయాం. గురి ఎక్కడ ఉంది? చికెన్ పకోడీ మీద ఉంది. 3 రోజులు ఎప్పుడో 3 రోజులు మురిగిపోయిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తే అది ఆహా ఎంత రుచిగా ఉందని తినటం కోసం చేతిలో చిన్న సంచి ఉందా, పెద్ద సంచి ఉందా అని దానికోసం ప్రయత్నం చేసేవాడిని అన్నాడు. ఈ కీర్తనకారుడు అయితే అంటున్నాడు, నా గురి సదాకాలము ప్రభు మీద నా గురి నిలిపి ఉన్నాను అంటున్నాడు. మన గురి దేవుని మీద ఉండాలి, దేవుని కార్యాల మీద ఉండాలి, దేవుని మీద ఆలోచన మనకు ఉండాలి. దీన్ని విడిచిపెట్టి బహుమానాన్ని కోల్పోయే వారిగా ఉండకూడదు. ఎవరైతే ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని యొద్దకు వస్తారో, దేవుని మీద గురి నిలుపుతారో వాళ్ళకేముందంట? గొప్ప బహుమానం ఉంది. బహుమానం ఉంది. ఈ భూమి మీదే నువ్వు చిల్లర మల్లర వాటి కోసం ప్రయత్నం చేస్తూ నీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ నీ ఆలోచనలన్నీ లోకం మీద ఖర్చు పెడుతూ ఇగో నీ ఆలోచనలన్నింటినీ బట్టల మీద
వస్తువుల మీద పెట్టుకొని దేవుడు ఇచ్చే ఉన్నతమైన పిలుపు. బంగారపు వీధులు ఎవరు ఇస్తారండి? ఎంత బంగారం కొనుక్కొని దాన్ని చెవులకు వేసుకొని ఇట్ట తిప్పుకుంటూ తిరుగుతున్నావే కానీ, మెడలో ఒక దండ వేసుకొని నా దండ చూడండి అని చెప్పి తిరుగుతున్నావు కానీ, బంగారపు వీధులు నీకు దొరుకుతాయా? బంగారపు వీధుల్లో నడిపించే దేవుణ్ణి విస్మరించి చూడండి ఎంత ఉన్నతమైన బహుమానం అది. ఆ ఉన్నతమైన రాజ్యము, ఆ గొప్ప రాజ్యము, పరిశుద్ధులకు మాత్రమే స్వాస్థ్యమై ఉన్న రాజ్యమును చేరటం కోసం మనం ఏం చేయాలంట? గురి నిలపాలి. దేవుని మీద నా సదాకాలము ఉండే దేవుడి మీద నా గురి నిలుపుతున్నాను. సదాకాలం ఉండే దేవుడు ఆయన. సదాకాలము మనతో ఉండి ఆ దేవుడిని విడిచిపెడితే మనకి గురి ఎక్కడుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. కీర్తనాకారుడైతే సదాకాలము ప్రభువు మీద గురి నిలిపి ఉన్నాను అని తెలియజేస్తున్న ఈ మాటను మనం చూస్తా ఉన్నాం. రెండో మాటను మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు గారు. సంఘంలో కూడా ఆలోచన చేయాలి. ఎవరిని పోలి నడుస్తున్నావు నువ్వు? ఎవరిని పోలి నడుస్తున్నావు? ఎవరు ఎట్టాగా నడుచుకోనిలే, నేను మటుకు నడిచేది ఎట్టాగే అన్నావంటే నీకు గొప్ప బహుమానం లేదు. నా జీవితం అంతే, నా బ్రతికింతే, నాకు సమయం ఉన్నా లేకపోయినా నేను దేవునితో నడవను, ఆ క్రమం ఉండదు, ఆ పద్ధతి ఉండదు, ఆ విశ్వాసం ఉండదు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు ఆ గొప్ప బహుమానము ప్రియమైన దేవుని బిడ్డలారా దొరకదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు శ్రమ పడినట్లుగా శ్రమ పడుతున్నాడు. ఆయన ఇదిగో నీతిమంతుడిగా బ్రతికినట్లు నేను బ్రతుకుతున్నాను. ఇదిగో దేవుని ప్రార్థించినట్లు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో నిలుస్తూ ఉన్నాను. నన్ను పోలి మీరు నడుచుకోండి. అక్కడ అంటున్నమాట, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని ఏం చేయాలంట? ఎవరిని చూస్తున్నావు? గురి లేని బ్రతుకులుగా చాలామంది ఉన్నారు. చిన్న చిన్న వాటికి మాకీ లేదంటే ఆ పరలోకం మాకు ఇవా? వచ్చినారా మనం ఎవరికి తెలుసు, ఎవరు చూస్తున్నారు అన్నట్టు విశ్వాసం చేయి. మాకు చూడు ఎంతమందో తమ ప్రాణాలను నర్పించారు, తమ ఆస్తులను నర్పించారు, తమ జీవితాలను దేవుని కొరకు త్యాగం చేశారు. ఇదిగో తమ బిడ్డల్ని కోల్పోయారు. వారు నీకు ఆదర్శం అనిపించట్లేదా? పౌలు గారు అంటున్నారు, నేను ఆదర్శం. నేను ఇంతకుముందు హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణైన నేను ఒక సాత్వికమైన మనసుతో దేవుణ్ణి వెంబడిస్తూ ఇదిగో ఆ గురిగమ్యమైన దేవుణ్ణి చేరటం కోసం నా జీవితాన్ని మార్చుకున్నాను, నా స్థితిని మార్చుకున్నాను. నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. వారి మీద మనం ఏం చేయాలంట? వారి మీద మనం ఏం చేయాలి? చివరి మాట. వారి మీద మనం ఏం చేయాలి? గురి పెట్టాలా? మనం ఉరి పెడతావు, గురి కాదు. ఎవరన్నా అట్ట పోతుంటే ఆమె పోయిద్దులే, అంతే, ఏదో గొప్పలు చెప్పుకోవటానికి పోయిద్ది, ఆమె ఊడిసిద్దిలే, ఆమె అందరి చేత అందరు చూసేటప్పుడే ఊడిసిద్ది. మళ్ళీ ఎందుకు గొప్ప చెప్పుకోవటం? మనకెందుకని పక్కన పడేవాడు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని మాదిరి చేసుకొని నడవాలి. ఆమె చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయను? ఆమె వెళుతున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళను? ఆయన వెళుతున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళను? గురి లేని బ్రతుకులు వ్యర్థమైనవి. వారికి బహుమతులు ఉండవు, దేవుని కృప తోడుగా ఉండదు. ఒక మాట చెప్పినప్పుడు దేవుడు దాన్ని మార్చుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు గురికి వెళ్ళగలం. చిన్న పాప పరుగు పందెం పెట్టారు, వెళ్తూ ఉంటే బులికిందలు కొట్టింది. ముందు వెళ్తుంది అందరికంటే, అందరికి వెళ్తూ ముందుకు వెళ్తుంది, కింద పడింది. ఆమెను అందరూ దాటేశారు.
కానీ ఆ మైండ్లో ఆ గురి ఉంది కనుక వాళ్ళు ఎంత దూరం వెళ్ళిన వాళ్ళని దాటేసి మొదటి ప్రైజ్ కొట్టింది. కొడతావును, వాళ్ళని కొట్టవు, ఆ బహుమతులు కొట్టవు, పక్కనున్న మనుషులను కొడతావు. ప్రియదేవుని బిడ్డలారా, గురి కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ దేవుడు చెప్పిన మాట మనం చూస్తే, మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురి పెట్టండి అన్నాడు. గురి పెట్టండి. ఎవరన్నా ఒక కలెక్టర్ అవ్వాలని ఉద్దేశం ఉన్న వాళ్ళని చూడండి. ఎవరెవరు కలెక్టర్ అయ్యారు, వాళ్ళు ఎంత సమయం పెట్టి చదివారు, వాళ్ళు ఏమేమి పుస్తకాలు చదివారు, అవన్నీ సమాచారం సేకరించి దాన్ని చదివి దాని ప్రకారం జీవించాను, ఫలానా వ్యక్తి నాకు ఆదర్శం, తనను బట్టే నేను కలెక్టర్ని అయ్యాను, తనను బట్టే నేను డాక్టర్ని అయ్యాను అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని కొరకు సమయం హెచ్చించి దేవుని పని చేయటానికి వచ్చేవాళ్ళని మనం చూస్తామని. వారిని గురి పెట్టరాదు. గురి లేని బ్రతుకులు వాళ్ళు ఎప్పుడు పోతే నాకెందుకు, నేను వెళ్తాను కదా, ఇల్లు అనుకుంటాను కదా అన్నట్టుంటే అది గొప్పతనము కాదు, బహుమానం వచ్చే పరిస్థితి కాదు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు మనకు ఒక గురి ఉండాలి అంటున్నాడు. గురి యొద్దకు పరిగెత్తాలి. ఆ గురి యొద్దకు పరిగెత్తే విషయాల్లో మనం ఎట్లా ఉండాలంట, వేటి మీద గురి ఉంచాలంట, సదాకాలము నిలిచే దేవుని మీద మనం గురి పెట్టాలి. అంతేకాదు భక్తిలో ఉన్న వారి మీద మనం గురి పెట్టాలి. భక్తి విశ్వాసంలో ఉన్న వారి మీద గురి పెట్టి వారిని బట్టి నడుచుకోవాలి. నీకు ఎవరంటే ఇష్టం బైబిల్లో? నీకు ఎవరంటే ఇష్టం బైబిల్లో అమ్మా? కేమాలు మాకు ఎవరంటే ఇష్టం? ఆ వ్యక్తిని మాదిరిగా తీసుకున్నావా? మోషే అంటే ఇష్టం. మోషే సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. మందను నడిపే విషయంలో ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర ప్రార్థించాడు. ఇగో ఈ మందలో ఏ ఒక్కడు తప్పిపోకూడదు, ఏ ఒక్కరు వీళ్ళు వేసేస్తానన్నాడు దేవుడు. అరే వీళ్ళేం మనుషులు, ఇంత అహంకారులు, ఇంత అవివేకులు, ఇంత దౌర్జన్యపు కార్యాలు జరిగించే వీరిని నేను బ్రతకనివ్వను అంటే దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకో, వాళ్ళు మరణిస్తే నీకే చెడ్డ పేరు వచ్చింది. కానీ దేవుణ్ణి బ్రతిమలాడి వారిని కాపాడినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాదిరిగా తీసుకోకూడదు. లక్షల మందిని నడిపించిన వాడు ఆయన. ఒక కొండ పెట్టలేదు, ఒక బకెట్ నీళ్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అయినా కానీ దేవుడు వారికి ఆహారం ఇచ్చి పోషించి నడిపించిన నాయకుడిని గురి పెట్టరాదు. ప్రియదేవుని బిడ్డలారా, నీ గురి ఎవరి మీద ఉంది? ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రార్థన అయితే చెబుతా నా గురి అంటారు కొంతమంది. ప్రార్థన అయిపోతే ఉడకబెట్టిన దాని మీద, లేకపోతే ఫ్రై చేసిన దాని మీద, లేకపోతే మెత్తటి ఎముకల మీద, దేని మీద ఉందో నా గురి అని చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ గురి బైబిల్లో ఎవరి మీద ఉందమ్మా అంటే, ఎంతమంది పేర్లు తెలుసు నీకు? అందరు చదవండి. వచ్చే నెలలో సామెతల గ్రంథం మీద ఎగ్జామ్ రాయాలి మీరు. వచ్చే నెల సెప్టెంబర్లో సామెతల గ్రంథం అందరు చదవండి. 50 రూపాయలు ఫీజు కట్టండి, అందరు రాయాలి. ఎగ్జామ్ రాస్తున్నావుగా, ఇది కూడా రాయి, ఇంటికి వస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు రాయాలి. డిగ్రీలు చదవటం కాదు, బైబిల్ చదవాలి. అందరు ఎగ్జామ్ రాయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని మాదిరి చేసుకోరాదు. మా ఓడమ్మ కొంచెం లేటుగా లేచినా కానీ మొహం కడుక్కొని టీ తాగరా అన్న తాగడు, టిఫిన్ చేయరా అన్న చేయడు. ముందు బైబిల్ చదివిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత పెట్టమంటాడు అని ఒక తల్లి చెబుతుందా? ఒక కొడుకు ఎవరన్నా చెబుతున్నాడా? మా అమ్మ ఎలాంటిది, మా నాన్న ఎలాంటోడు అని ఒక మాదిరితనాన్ని తీసుకోవాలి కదా. మన పిల్లలు మనల్ని మాదిరిగా చేసుకోవాలి. భక్తి జీవితంలో మన పిల్లలు, మా అమ్మ సీరియల్స్ భలే చూసిద్ది, నేనేమో ఆయన ఎవరయ్యా ఎంతలా తలకాయ ఉంటుంది,
ఇంతలా తలకాయ ఉంటుంది, ఆ బ్లూ డ్రెస్ వేసుకొని తిరుగుతాడు, డోరోమేన్. నేను అది చూస్తాను. మా అమ్మ సీరియల్స్ మాందో 7ంటికి వచ్చింది ఒక సీరియల్, అది అయిపోతే కనుక ఏ పనైనా చేయదు. మా అమ్మ మాదిరి నాకు. వీళ్ళు అంటున్నారు, ఇదిగో ఎంతోమంది సిలువ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు, ఎంతోమంది ఆ సిలువ మోసిన క్రీస్తును వెంబడించిన వాళ్ళు, ఎంతోమంది ఈ లోకము అశాశ్వతమని ఎరిగి ఇదిగో గుడారంలో నివసించి దేవుణ్ణి గణపరిచి దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసి దేవుని కొరకు జీవించిన వాళ్ళని చేయరాదు. ఒక చిన్న పాప అంట, దేవుణ్ణి ఎరిగిన అమ్మాయి ఒక ఇంట్లో పని మనిషిగా ఉండేది. మనం ఎంతమంది చెప్పుకున్నాం, పని మనిషిగా ఉండేది. అందరూ క్రీస్తుని దేవుడు కాదని ఒప్పుకోమని జనులందరూ ఒక గ్రౌండ్లో నిలబెట్టి ఒప్పుకోమంటే అందరూ ఒప్పుకున్నారంట. కానీ చిన్న పాప నేను ఒప్పుకోను, ఆయన నా దేవుడు అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఇనప కుర్చీ మీద కూర్చోబెట్టి ఆ ఇనప దాని కింద మంట పెట్టారంట. మంట పెట్టి ఇప్పుడైనా ఒప్పుకుంటావా, నిన్ను విడిపిస్తా అంటే లేదు, ఆయన నా దేవుడు అందంట. ఆ మంటల్లోనే కాలిపోతూ కూడా దేవుడిని గణపరిచి ఆమెను ఆదర్శంగా తీసుకురాదు. జీవితం మారిపోయింది, నీకు ఉన్నతమైన బహుమానం నీకు వచ్చింది. ఆమెను మాదిరిగా తీసుకుంటే నువ్వు గొప్ప స్థానంలో నిలబడతావు. ఆమె దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయింది. వారు మాదిరి. మనకి ఒక 10 సంవత్సరాల క్రితం ఒరిస్సాలో కాల్చి చంపేశారు. ఎవరైనా కుటుంబాన్ని తన పిల్లల్ని తన్ని అయ్యా కాల్చేశారు. మాదిరి తీసుకో. అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చి రీసెంట్గా ఒక పాస్టర్ గారిని దేవుని సేవ చేస్తుంటే అన్యమత ప్రచారం అని ఆయన అరెస్ట్ చేశారు. 2 నర్సుని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎందుకు వాళ్ళకి ఆ బాధ? ఎందుకు? దేవుని మీద గురి కలిగి వాళ్ళు వెళ్తున్నారు. మాదిరి తీసుకో. సినిమా యాక్టర్ మాదిరి తీసుకొని అలాంటి క్రాప్ చేయించుకోవటం కాదు. దేవుణ్ణి బట్టి నడుచుకునే వాళ్ళని మాదిరిగా తీసుకో అన్నాడు ప్రభు. అట్లా మనం జీవించాలి. అది గురి కలిగి మనం ఆ గురిలో నడవాలని ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు గారు అన్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. చెప్పమ్మా మస్తానం, మీ పక్కన వాళ్ళకి చెప్పు, నువ్వు నన్ను పోలి నడుచుకో అమ్మా. సెల్ ఫోన్ ఇస్తే చెప్పింది ఎట్టా పోలి నడుచుకుంటుందో. స్టిల్ పెట్టి అదేంది సోఫా మీద ఇట్ట చూస్తుంది. అది మాదిరి పిల్లలందరికీ నేర్పించింది. అందుకనే వాళ్ళు సెల్ ఫోన్ దొరికితే లాక్కుంటారు, జాగ్రత్త చేయటానికి, చూడటానికి కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు మనకి మాదిరి? ఎవరు మన జీవితాలకు మాదిరి? భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనలో కూడా తండ్రులు చాలామంది ఉన్నారు. నీ పిల్లలకి ఏం మాదిరి చూపిస్తున్నావు? ఏం మాదిరి చూపిస్తున్నావు? ఇంటికి వచ్చిన కాడ నుంచి ఓరకు గొనుకుతూ ఉంటాడండి, అది మాదిరి అది. తిడతా ఉంటాడండి, మాదిరి అది. తల్లిగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ బలలో చేయివేస్తున్న నీవు నీ పిల్లలకి, నీ భర్తకి, నీ కుటుంబానికి ఏం మాదిరి? పౌలు గారు అన్నాడు, నన్ను తీసుకో మాదిరి. ఆ ధైర్యంగా మనం ఉండాలి. వాడు చూడరా, ఎన్ని పరిస్థితులైనా ప్రార్థన మానకుండా వస్తాడు, మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాదిరిగా ఉండాలి అంటున్నాడు. ఏంటంటే గురి కలిగిన వారిని మనం మాదిరి చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. రెండో మాటను మనం చూద్దాం. ప్రభు అన్నాడు కదా, ధైర్యము విడిచిపెట్టకూడదు అన్నాడు. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అన్నాడు. ఎలాంటి ధైర్యం ఉండాలి మనకి? చూద్దాం వాక్యంలో నుంచి. యెహోషువ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 7వ వచనం చూడండి.
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, ఎట్లా ఉండాలంట, మనం బహుధైర్యం కలిగిన వారంగా ఉండాలి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యెహోషువతో స్వయంగా దేవుడే వచ్చి చెప్తున్నాడు. మోషే మరణించాడని, నీ నాయకుడు మరణించాడని నువ్వు అధైర్యపడొద్దు. ఇగో నీ మీదకి వస్తున్న శత్రువులను చూసి నువ్వు అధైర్యపడొద్దు. వారిని బట్టి నువ్వు బలహీనపడొద్దు. బహు అంటే ఎక్కువ ధైర్యం కలిగిన వాడిగా ఉండాలి నువ్వు. అమ్మా, ఎక్కువ ధైర్యం కలిగి, ఏం జరిగినా కానీ నా ప్రభు ఉన్నాడు, పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నాకున్నాడు, నాకు అండగా నాకు తోడుగా ఉన్న దేవుడు నాకున్నాడు కనుక ఆ దేవుడిని బట్టి నేను నడవాలన్నా ఒక నిబ్బరం మనలో ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు కొనసాగాలి అంటున్నాడు. పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ మోషే చనిపోయాడు. లక్షల మంది ఇజ్రాయేలు నడిపించవలసిన బాధ్యత యెహోషువ మీదకి వచ్చింది. మనం చూడండి, దేవుని సన్నిధిలో సేవకుడు ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్తున్నాడు, ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తున్నాడు అని మనకు తెలియగానే మనకేమైంది? ఇంకా బహుధైర్యం కలిగి ఇంట్లో ఉంటాం. ఆయన లేనప్పుడు మనం ఎందుకు? బహుధైర్యం కలిగి మనం ఇంట్లో ఉంటాం. అంత ధైర్యం మంది. అప్పుడే కదా, నాయకుడు లేనప్పుడే కదా ధైర్యంగా ఉండాలి. నాయకుడు లేనప్పుడే కదా ఇక ధైర్యంగా సంఘాన్ని నడిపించాలి. సైన్యాన్ని నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంటే విస్మరించి నేను సైన్యంలోంచి తప్పుకున్నాను అన్నట్టు ఈరోజు సెలవు పెట్టి ఇంట్లో పండుకుంటాం. జలుబు చేసినా మేము కానీ ఒక సంచి పెట్టుకొని, పాడైపోయిన బన్నీ పెట్టుకొని సీదుకుంటా మేము వాక్యం చదువుతుంటే, ఏందమ్మా రావట్లేదండి, జలుబు చెయ్యాలనుకుంటుంది ఇప్పుడే, అందుకని మానేసి ఇంట్లో పడుకుందాం. జలుబు చెయ్యాలనుకుంటుందంట, దానికి మానేసి ఇంట్లో పండుకుంటారు. బహుధైర్యం తెచ్చుకోవాలి. కుటుంబ పరిస్థితుల్లో తేడా వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. కుటుంబంలో కలత వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంతో ఎదుర్కొని ఇదిగో జయించే శక్తినిచ్చే దేవుని వైపు మనం చూస్తూ ధైర్యంగా ముందుకు కొనసాగాల్సిన వారిగా మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, యెహోషువ నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండని దేవుడే వెన్ను తట్టి నడిపిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వెన్ను తట్టి నడిపిస్తున్నాడు. ధైర్యాన్ని కోల్పోమాకో, నీ వెన్నుపూసను గట్టి చేసుకో, దృఢపరుచుకో. దృఢంగా ఉండాల్సిన బాధ్యత నీపై ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఇంకో మాట అంటాడు ఆయన. అక్కడే 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూస్తే, అమ్మా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి. ఎట్లా ఉండాలంట? నిబ్బరం కలిగి ఉండాలి. ఇంకా నా పని ఏమైపోయిద్దో, నా స్థితి ఏమైపోయిద్దో, ఇంకా నేను అయిపోయాను రానకూడదు. నిబ్బరంగా ఉండాలి. ఏది జరిగినా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఏది జరిగినా దేవుడు నన్ను క్షేమంగానే ఉంచుతాడు. ఏది జరిగినా జయాన్ని ఇచ్చేవాడు. ఆ బహుమానాన్ని, గొప్ప బహుమానాన్ని ఇస్తానన్న దేవుడు ఆయనే. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం ఎట్లా ఉండాలంట? నిబ్బరంతో ఉండాలి. నిబ్బరంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ధైర్యాన్ని, నిబ్బరాన్ని మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధి. వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? కదాతారా బోలు, గొప్ప బహుమానం. ఏదో సామెత చెబుతారు, నా చదువుకున్న వాళ్ళకంటే సాకుల వాళ్ళకి మేలు అంట. వాళ్ళకి లెక్కలన్నీ బాగా తెలుసు అంట. చదువుకోని ప్రయోజనమే ఉంది. నిబ్బరం కలిగి ధైర్యంగా
ఉన్న వాళ్ళకి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. కనుకనే దేవుని బిడ్డలమైన మనము నిబ్బరంతో ధైర్యంతో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును చంపే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దావీదు ఫిలిస్తీయులు వారి మీదకి దండెత్తి వచ్చి వారి ప్రాంతాన్ని ఓడించి వాళ్ళ భార్యలను ఎత్తుకెళ్ళారంట, వాళ్ళ సంపదలను అంతా ఎత్తుకెళ్ళారంట, వాళ్ళకున్న అవన్నీ ఎత్తుకొని వెళ్ళారు. వీళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళకి అధైర్యం కలిగింది. అధైర్యం కలిగి వీళ్ళు అంటున్నారు, దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండని అనుకుంటున్నారంట. సైన్యం కదిలింది. మా పిల్లలు ఏమైపోయారు, మా భార్యలు ఏమైపోయాయి, మా ఆస్తిపాస్తులు ఏమైపోయినాయి, ఇదిగో ఏంది ఇట్లా చల్లా చెదురైపోయింది స్థితిగతులు. ఏం చేయాలంటే దీని అంతటికి కారణం ఎవరంటే దావీదుని రాళ్ళు రువ్వి చంపుదావు రండి అన్నాడు. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. బెత్షెబాని తీసుకెళ్లారు, తన భార్యలను తీసుకెళ్లారు, దావీదు భార్యలు. శత్రువు వచ్చి తమ భార్యలని, తమ పిల్లల్ని, తమకున్న ఆస్తిపాస్తులన్నీ తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు వీళ్ళు అధైర్యంతో ఏం చేయాలి, దావీదు మీద పడి చంపాలని, రాళ్ళు రువ్వాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు అయితే ఏమన్నాడు, బహుధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయ్యా, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నన్ను మా స్థితిని మార్చగలిగిన వాడు, మరలా శత్రువు చేతిలో నుంచి మా ప్రజలని, మా కుటుంబాన్ని రక్షించుకోవటానికి సామర్థ్యం ఇచ్చే దేవుడు ఆయనే అని ఏం చేశాడంట, ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువు కూడా అదే అంటున్నాడు, ధైర్యము విడిచిపెట్టకండి అంటున్నాడు. అధైర్యపడద్దు, అన్ని విషయాల్లో అధైర్యపడద్దు. దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు సామాన్యుడుగా నువ్వు ఎంచినంతకాలం ఆయన నుండి నువ్వేం పొందుకోలేవు. ఆయన శక్తివంతుడు, ఆయన మాట చేతనే సమస్తాన్ని సృజించాడు. ఆయన శత్రువులను జయించుటకు శక్తినిచ్చే దేవుడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు అధైర్యపడక ఆయన పాదాల దగ్గర. దావీదు అలాంటి విషయాలు ఎన్నో చూశాడు కానీ ఈ ప్రజలకి ఆ భారం లేదు, ఈ ప్రజలకి ఆ దేవుని మీద నమ్మకం లేదు. ఈ ప్రజలు వారి భారంతో ఉన్నారు కనుక, బలహీనతలో ఉన్నారు కనుక, వారు వ్యధతో ఉన్నారు కనుక, వారి కుటుంబ సభ్యులను చూసినప్పుడు వాళ్ళకి వేదన కలిగింది. కానీ దావీదైతే బహుధైర్యము కలిగి ప్రభువు మీద తన దృష్టి ఉంచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. అలాంటి వారికి ఏముంటుంది చెప్పండి అమ్మా, అలాంటి వారికి ఏముంటుంది? బహుమానం ఉంటుంది అని ప్రభు చెప్పిన ఈ మాటలు మనం వింటా ఉన్నాం. కనుక మనం ధైర్యముతో ఉండాలి. ఇంకో మాట అంటాడు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో మనం పరిశీలన చేస్తే సొలొమోనుతో తన తండ్రి చెప్తున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. చూడండి, 1వ అధ్యాయం దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. 17వ అధ్యాయం, దేవా నీకు సమ్మతి కలుగజేసిదనని, సంతతి కలుగజేసిదనని
అమ్మా, నీ దాసునికి నీవు తెలియజేస్తున్నావు గనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకు. చూడండి, దేవుడు నీ సంతతిని సింహాసనమునందు ఉంచక మానను అన్న మాటని దావీదు తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకుంటాం దేవుణ్ణి అడిగి ఇది ఉంటుందా, బలం ఉంటుందా, ఇది ఉంటుందా, ఇది ఉంటుందా అని మనం అనుకుంటాం. కానీ ఆయన మనోధైర్యము కలిగిన వాడుగా అంటున్నాడు. మనోధైర్యం ఎక్కడుంటుంది? మన హృదయంలో ఉంటుంది, లోపల ఉంటుంది. వాడు ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాడండి అంటాం మనం. దేన్ని వచ్చినా కానీ ఎదుర్కొంటాడండి, కృంగిపోడండి అని మనం అనుకుంటామండి. దావీదు కూడా అదే, నీ దాసునికి మనోధైర్యము కలిగించు అంటున్నాడు. మనకేముండాలంట? మనోధైర్యం ఉండాలి. మనోధైర్యం, లోపల ధైర్యంగా మనం ఉండాలి. ధైర్యం లేని వాళ్ళు కృంగిపోతారు, ధైర్యం లేని వాళ్ళు బలహీనులైపోతారు, ధైర్యం లేని వాళ్ళు ఓడిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ జీవితంలో ఓడిపోయేవారిగా ఉండకూడదు. ప్రభు అన్నాడు, గొప్ప బహుమానం ఉంది మీకు అన్నాడు. గొప్ప బహుమానం ఉంది, అందుకని నువ్వు ధైర్యం విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగుతుంది, ఉంది, దాన్ని నువ్వు అనుభవించబోతున్నావని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. అంతేకాదు, యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే అంటాడు అక్కడ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు. ఏందంట? నీకున్న విశ్వాసం, నీ ప్రార్థనా జీవితం, నువ్వు దేవుని పట్ల ఉన్న ఆ సంబంధాన్ని బట్టి నీకేం పుట్టాలంట? ధైర్యం పుట్టాలి. నా దేవుడు నాకుండగా నేను దేనికి భయపడాలి? నా దేవుడు నాతో ఉండగా. ఆ సిచ్యువేషన్ మనకు తెలుసు. యోబు స్థితి మొత్తం కోల్పోయాడు, సమస్తము కాలిపోయింది, పిల్లలు కూడా చనిపోయారు, ఆ స్థితిగతులన్నీ మారిపోయినాయి. ఆ సమయంలో ఎలీఫజా ఆయన అంటాడు, ఇదిగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. ఎలాంటోడు యోబు? నా చర్మం చీకిపోయినా, నేను సమాధిలోకి వెళ్ళినా, నేను మరలా లేచి నా దేవుణ్ణి చూస్తాను అన్న విశ్వాసం కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని వీళ్ళు అంటున్నారు కదా, ఇదిగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆలోచించు, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? కుంగిపోతున్నా, ఏముందిలేండి మా బతుకులు అంతే, మేము ఇంతేనండి, వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోవటమే కానీ అని అనుకుంటున్నావా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకేమి ఇవ్వాలంట? ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు మనం పాడుకున్నాం, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సాగలేమని తెలిసినా, నా పితరులను నడిపించిన నీ సామర్థ్యము నాకు తెలిసిన, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఆయనే. నీ భక్తి నీకు ధైర్యమును ఇచ్చేదిగా ఉండాలి అని ఎలీఫజు అంటున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం ఎట్లా ఉండాలి? ఆ ఉన్నతమైన బహుమానము, ఆ గొప్ప బహుమానము పొందుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి? అట్లా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచుకుని ధైర్యంగా ఉండాలా? దావీదు ఎక్సర్సైజ్ చేశాడా గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు? ఉండు 2 నెలలు ఎక్సర్సైజ్ చేసి నీ సంగతి చెబుతారని అన్నాడా? ఎంత రాయి తీసుకొని వెళ్ళాడు, ఇటు తిప్పి కొడితే ఒక్క రాయికే ముందుకు పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఆ ధైర్యం ఉండాలి. భక్తి చేస్తున్న మనలో, నన్ను దేవుడు ఇట్లాగెందుకు వదిలిపెడతాడు,
ఈ స్థితిలో నన్ను ఎందుకు ఉంచుతాడు దేవుడు? ఏదో గొప్ప ఉన్నతమైన దీవెన నాకు ఇవ్వబోతున్నాడన్న విశ్వాసము, ధైర్యము మనలో ఉండాలి. ఆ భక్తి మనలో కొనసాగాలి. ఏదో ఊగిసలాడే భక్తి నువ్వు చేస్తే ఆ ఉన్నతమైన బహుమానం మనం పొందుకోలేం. దేవుని యందు ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మనం ఆ బహుమానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? విత్తాలి అంటాడు దేవుడు. ఏం చేయాలి? ఏంటిది? ఏం విత్తాలి? మనం ఏం విత్తాలి? వాక్యంలోంచి మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. మనము గొప్ప బహుమానాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఈ ఉపమాన భాగమేమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు చాలమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విత్తనము ఏందంట? మనము విత్తేవారంగా ఉండాలి. ఏం విత్తాలి? నీతిని విత్తేవారికి గొప్ప బహుమానం ఉంది అంటున్నాడు దేవుడు. వాక్యాన్ని మనం ఏం చేయాలంట? విత్తాలి. వాక్యాన్ని విత్తాలి. ఈ ఉపమానంలో దేవుడు చెప్తున్న మాట 8వ అధ్యాయం 11వ వచనంలో, ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. ఇది విత్తుతున్నావా? ఎవరిలో అన్నా సమయం ఏడుందండి, మరి బహుమానం ఏడుందండి? అమ్మా, బహుమానం ఏడుంది మనకి? ప్రభువా అదిగినాయన ఇదిగినాయన మేము అనుకున్నా ఎన్ని చెయ్యయ్యా అంటే దేవుడు కూడా చెబుతున్నాడు, నువ్వు విత్తాలి, విత్తినప్పుడే బహుమానాన్ని పొందుకుంటావు అన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం 14వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం విత్తరాలంట? మనం ఏమనుకున్నా అది విత్తువాని వాక్యము అని మనం చూసాం కదా. విత్తువాని ఉపమానం అంటున్నాడు. ఆయన విత్తేదేంది? మనం గింజలు అనుకుంటున్నాం, కాదు. అదేందంట? వాక్యము విత్తుచూ ఉన్నప్పుడు అది మంచి నేలను పడుతుందా? ఏ నేలనైనా పడని, నువ్వు చేయాల్సింది ఏంటంట? వాక్యము విత్తాలి. ఎట్లా విత్తాలి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 11:8. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. నీతిని విత్తాలి. నీతిమంతుడైతే బాధల నుండి తప్పించుకుంటాడంట. ఇంకొకళ్ళు ఎవరమ్మా? 11వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చూస్తాం. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు ఏమవుతాడు? బాధల పాలవుతాడు. నీతిని విత్తితే ఆ బాధల నుండి నువ్వు తప్పించుకుంటావు. అన్యాయాన్ని విత్తి, అక్రమం విత్తి, పాపాన్ని విత్తి, మోసాన్ని విత్తి, ఎవరికి తెలియదులే అని ఇష్టానుసారంగా ప్రవర్తించి నువ్వు చేసే క్రియలను బట్టి నీకేం కలుగుతాయి అంట? బాధలు కలుగుతాయి. భక్తిహీనుడు తన నీతిని బట్టి బాధల నుండి తప్పించుకుంటాడు. భక్తిపరుడైతే, భక్తిహీనుడు తనకు తానుగా బాధలు కొని తెచ్చుకుంటాడు. నువ్వేమి విత్తుతున్నావు? నీతిని విత్తుతున్నావా? నీ పిల్లల్లో, నీ కుటుంబంలో నువ్వు నీతిని విత్తు. నీతిగా బ్రతకటం విత్తు. నీతిని కొరకు బ్రతకటం నేర్పించు. దేవుని వాక్యము పట్ల ఆసక్తిని నేర్పించు. దేవుని వాక్యము నీతికరమైంది గనుక నీ బిడ్డలు రక్షించబడతారు, నీ కుటుంబం రక్షించబడతాయి. నీ బాధల నుంచి విడిపించబడాలంటే నీతిని విత్తు. నీతిని కాకుండా భక్తిహీనతను విత్తితే నీకేం వస్తాయి? దాన్ని బట్టి బాధలు
పెరుగుతాయి, బాధలు విస్తరిస్తాయి, బాధల పాలైపోతారు అంటున్నాడు. మనం ఏం విత్తుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుమానం ఉందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నోరు మూసుకొని ఉండకూడదు, దేవుని వాక్యాన్ని విత్తాలి. ఈ రక్షకుడైన క్రీస్తుని గురించి ప్రకటించాలి. ఈయన నీ కోసం చేసిన, మనుషులందరి కోసం చేసిన త్యాగాన్ని గురించి చెప్పాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి తను తాను తగ్గించుకొని వచ్చాడని, రిక్తుడయ్యానని, ఈ భూమి మీద మనుషులందరి చేత విసర్జించబడిన వాడిగా ఉన్నాడని, కొరడాల చేత కొట్టబడిన వాడుగా, అపహాస్యము చేయబడిన వాడుగా, అవమానించబడిన వాడుగా, ఆయన సిలువలో మన కొరకు మరణించిన వాడిగా, ఆయన గడ్డము పెరగబడినట్లుగా ఆ విషయాలను నువ్వు చెప్పాలి. విత్తు. అనేక మంది హృదయాలను కదిలించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అంతేకాదు, విత్తిన వాడికి ఏముందంట? బహుమానం ఉంది. నీతిని విత్తు. నువ్వు అంతా విత్తుతాం, లోకంలో ఉన్నదంతా విత్తుతాం, లోకంలో ఉన్నదంతా విత్తుతాం. కానీ దేవుని మాట విత్తాలంటే నోరు పెగలని వాళ్ళు ఎంతమంది? బహుమానం వచ్చిద్దా? నీకు బహుమానం రావాలంటే నువ్వేం చేయాలంట? నీతిని విత్తాలి అన్నాడు. నీతిని విత్తాలి. నీతిని విత్తిన వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో బాధల నుండి తప్పించుకుంటారని దేవుని వాక్యంలోంచి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే విధంగా మనం చూస్తే వేటిని విత్తకూడదో దేవుడు చెప్తున్నాడు. 4వ అధ్యాయం ఏబు గ్రంథం 8వ వచనం చూడండి. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు, కీడును విత్తేవాళ్ళు దాన్నే కోస్తారు. కీడును మనం ఏం చేయకూడదు? విత్తకూడదు. ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు, దేవునికి అప్పగించేటివే. ఎవరిని దూషించే వారిగా మనం ఉండకూడదు, ఎవరి గురించి చెడ్డ మాటలు చెప్పుకునే వారిగా మనం ఉండకూడదు. కీడును విత్తకూడదు, ఒకరికి కీడు కలిగించే పని మనం చేయకూడదు అన్నాడు దేవుడు. వాళ్ళకి బహుమానం ఉందా? లేదు. ఎంతమంది గురించి నువ్వు ఏం చెప్పుకుంటున్నావో? నువ్వు విశ్వాసివి, ధైర్యం కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నా నీవు అధైర్యపు మాటలు విత్తే మనసు నీకు ఉండకూడదు. భక్తిహీనమైన మాటలను విత్తకూడదు, శాపకరమైన మాటలను విత్తకూడదు. ఒక వ్యక్తిని బలపరిచి ప్రోత్సహించి దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగిన శక్తివంతురాలుగా నువ్వు ఉండాలి. కానీ ఒక వ్యక్తి గురించి కీడుని విత్తి కీడుని కొని తెచ్చుకునే వారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం చూడండి. 22వ అధ్యాయం 8వ వచనం. 22వ అధ్యాయం 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాడి క్రోధమును, చూడండి, దౌష్ట్యాన్ని విత్తేవాడు కీడుని కోస్తాడంట. హృదయాలను కలుముషం చేసే మాటలు చెప్పేవాడు, పాపాన్ని హృదయంలోకి చొప్పించేవాడు, ఇతరుల్ని దేవుని రాజ్యంలో నుండి తప్పించే మనసు కలిగిన వాళ్ళు వాళ్ళకి కీడు కోస్తారు. ఎందుకు? దౌష్ట్యాన్ని విత్తుతున్నాడు. వాళ్ళ హృదయాలను కల్ముషం చేస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు, వాళ్ళని పాడు చేసే మనస్సు కలిగిన వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు కోసుకుంటారు అంటున్నాడు. నీ కీడు నీ కుటుంబంలోకి వస్తుందంటే, నువ్వు ఇబ్బందులు పాలవుతున్నావంటే, బాధలు నిన్ను చుట్టుముట్టుకొని ఉన్నవంటే కారణం ఏంటంట? కీడు నూరు పోస్తున్నావు. ఆ నోటిని శుద్ధి చేసుకో, ఆ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఇదిగో ప్రేమ కలిగి ధైర్యంగా బ్రతకటం నేర్చుకో. మనుషుల పట్ల ప్రేమ చూపించే మనస్తత్వాన్ని కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తానంటున్నాడు. కనుక మనం పరిశీలన చేసుకుందాం. ధైర్యము విడిచిపెట్టకుడి అని దేవుడు అంటున్నాడు. ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము మనకుంది, లేకపోతే బహుమానం కలుగుతుంది అని ప్రభు అంటున్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. ధైర్యంతో నువ్వు కొనసాగాలి. నీ ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దానికోసం నువ్వు ఒక గురి కలిగి ఉండాలి, ఆ గురి వద్దకు పరిగెత్తాలి. ఈ వేటి మీద గురి కలిగి ఉన్నావు? కీర్తనకారుడైతే అంటున్నాడు, సదాకాలము
ప్రభువు మీదనే గురి పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నీ గురి ఎక్కడ? ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేద్దాం. నీ గురి ఏంది? నీ గురి ఏంది? గురి ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి పరులైన మనం, దేవుణ్ణి విశ్వసించిన మన జీవితాల్లో మన గురి గమ్యం ఆయనే అయి ఉండాలి. ఆయన అనుసరిస్తున్న భక్తులు మనకు గురి అయి ఉండాలి. ఎవరిని బట్టి నువ్వు వెంబడిస్తున్నావో నేను నువ్వు పరిశీలించుకోమని ప్రభు అంటున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అంటున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకండి, అలాంటి వారికి బహుమతి ఉంది అంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఆ నిబ్బరము కలిగి ధైర్యంగా దేవుణ్ణి వెంబడించాలి. ప్రభువును కలిగి ధైర్యంగా ఉండాలి అంటున్నాడు. మనోధైర్యం ఉండాలి అంటున్నాడు. బలముతో కూడిన ధైర్యం ఉండాలి అంటున్నాడు. భక్తితో కూడిన ధైర్యం ఉండాలి అంటున్నాడు. వాక్యము విత్తువాడికి గొప్ప బహుమానం ఉంది. నీతి అనే వాక్యాన్ని నువ్వు విత్తాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప బహుమానాన్ని మనం పొందటం కోసం ఇదిగో ఈ లోకములో ఉన్న ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ధైర్యం నీలో ఉండాలి. అది దేవుని వాక్యాన్ని బట్టి, అది దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి నీకు దక్కిద్ది ఆ గొప్ప బహుమానం అంటున్నాడు. ఇంతవరకు నువ్వు ఎట్లాగ బ్రతికావో, ఏ విధంగా జీవించావో ఇదిగో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ మాటలను బట్టి నీలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ధైర్యము, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నన్ను అనుసరిస్తూ ఉన్న వారిని బట్టి ధైర్యం తెచ్చుకో. వాళ్ళు గురి యొద్దకు పరిగెత్తారు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు గారు అంటున్నాడు. అట్లానే మన జీవితాల్లో కూడా ధైర్యాన్ని బట్టి దేవుడు నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా బ్రతుకు, ధైర్యంగా దేవుణ్ణి వెంబడించు, ధైర్యంగా దేవుని క్రియలు జరిగించు, ధైర్యంగా దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా మనం అందరం ఉందాం. ప్రార్థన చేద్దాం.